తమిళనాడు యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ. పవన్ కళ్యాణ్ గారు మొన్న తిరుపతిలో మాట్లాడారు సనాతన ధర్మం గురించి. ఓకే, రచయితగా నేను సంతోషంగా ఎప్పుడూ ఉంటాను సనాతన ధర్మ రచయితని అనిపించుకోవటంలో. కానీ పవన్ కళ్యాణ్ గారు మొన్న తిరుపతిలో మాట్లాడిన తర్వాత సనాతన ధర్మ హీరో గర్వపడిపోయి నాకు రోమాంచితం అయిపోయింది అనమాట. ఎంత రోమాంచితం అయిపోయిందో నేను చెప్పలేను. ఫస్ట్ టైం ఆయనతో పనిచేయలేదు, బట్ మానసికంగా ఇంట్లో బయట పిల్లలు అందరం కూడా చాలా రోజుల తర్వాత ఆ పదాలన్నీ వింటున్నామన్న సంతోషం మాకు చెప్పటానికే వీల్లేదు. చిన్ని కృష్ణ గారు, ఒక ప్రావర్బ్ ఉంది ఇంగ్లీష్లో, బర్డ్స్ ఆఫ్ ద సేమ్ గ్రూప్ ఫ్లాక్ టుగెదర్ అని అంటారు. మీరు సనాతన ధర్మాన్ని విపరీతంగా అభిమానిస్తారు, ప్రేమిస్తారు, ప్రజల్లోకి తీసుకువెళ్ళాలి అని తాపత్రయపడతారు. మీరు చెప్పినట్లు మొన్న ఆ సభలో కూడా పవన్ కళ్యాణ్ గారు ఇదే సనాతన ధర్మం గురించి మాట్లాడారు. ఆ సనాతన ధర్మం పట్ల మీరిద్దరూ చూపిస్తున్న ఆ ప్రేమ ఎలా అనిపిస్తోందంటే, అకీరానందన్ గారు కూడా టాలీవుడ్లో లాంచ్ కాబోతున్నారు, సో డెఫినెట్లీ ఆయన కథ కూడా మీరే సిద్ధం చేస్తారు అని ఒక ప్రచారం నడుస్తోంది. మళ్ళీ సేమ్ సనాతన ధర్మం బ్యాక్డ్రాప్లోనే. ఇది వాస్తవమా కాదా? ఇప్పుడు అల్లు అర్జున్ గారిని నేను ఫస్ట్ ఇంట్రడ్యూస్ ఫిల్మ్ రాయటం జరిగింది. సో ఇది చాలామంది అడుగుతున్నారు నన్ను, మీలాగే మీరే రాస్తున్నారంట కదా అని. కొంచెం మా రఘురామకృష్ణరాజు గారు అడిగారు. సో ఆయన నాకు మంచి మిత్రుడు రఘురామకృష్ణరాజు గారు, ఆయన ఒకటి అడిగారు. చాలామంది ఇండస్ట్రీలో అడుగుతున్నారు, చాలామంది అడుగుతున్నారు అనమాట. సో అట్లాంటి ప్రపోజల్ ఏమన్నా పెద్దలు పవన్ కళ్యాణ్ గారు ఇంకా చిరంజీవి గారు, ఎందుకంటే ఆ బాబు ఇంట్రొడక్షన్ అనేది చిన్న విషయం కాదు కదా, చిన్న విషయం కాదు. ఇప్పుడు మిగతా హీరోలందరూ 100 కోట్లు చేరడానికి 10 ఏళ్ళు 20 ఏళ్ళు పడితే అబ్బాయి స్టార్టింగ్ బిజినెస్ నాకు తెలిసి ఒక 200-300 కోట్ల రూపాయలతో స్టార్ట్ అవుద్ది ఓపెనింగ్. సో అట్లాంటి ఒక చేసే ఒక బాబు నెక్స్ట్ జనరేషన్ ఇంట్రొడ్యూస్ చేసేటప్పుడు వాళ్ళు తీసుకునే జాగ్రత్తలు, వాళ్ళు తీసుకునేటటువంటి ఒక పరీక్షలు, వాళ్ళు పెట్టే పరీక్షలు అన్నిట్లో కూడా నేను నెగ్గాలి కదా. సో ఆ అవకాశం వస్తే కనుక తప్పకుండా రాస్తాను. ఒకవేళ రాయటం కనుక జరిగితే, నేనే రాయటం కనుక జరిగితే నేనేం మాట్లాడను. ఇంకా అర్థం చేసుకునే వాళ్ళకి అర్థం చేసుకునే అంతే. సరే, మాస్ సినిమాలకి కేర్ ఆఫ్ అడ్రస్గా ఉండేటువంటి చిన్ని కృష్ణ గారు, మాస్ సినిమాలకి ఒక లెజెండరీ యాక్టర్గా మనం చూసేటువంటి జూనియర్ ఎన్టీఆర్ గారికి ఇప్పటి వరకు కథ ఎందుకు రాయలేదు? ఒకసారి ఒక 20 years బ్యాకే, ఒక 18 years బ్యాక్ అనుకుంటా, మీరు పదే పదే జూనియర్ ఎన్టీఆర్ అని అనకండి అమ్మా. ఎందుకంటే చిన్నవాడిగా ఉన్నప్పుడు పర్లేదు కదా, తను ఇవాళ ఈ ప్రపంచంలో ఒక రెస్పెక్టబుల్ హైలీ పెర్ఫార్మ్డ్ యాక్టర్. అతను ఏ పాత్ర ఇచ్చినా సరే తను ఆ పాత్రకి ప్రాణం పెట్టేసి కాదు, ఆ ప్రాణం పోసేసేసి ఆ పాత్రలోకి వెళ్ళిపోయి జీవించి క్లాప్స్ కొట్టించి ఏడిపించి ఒక ఉన్నతమైనటువంటి నటుడు కదా. అంతే, మనం జూనియర్ తీసేసి తారక రామారావు గారనే పిలుద్దాం. నేను మాత్రం అలాగే పిలుచుకుంటాను. నా తారక రామారావు గారికి ఒక్కసారి అవకాశం వచ్చింది, సెట్ అవ్వలేదమ్మా. ఎప్పుడు వచ్చినా కూడా అప్పుడు రావడం కంటే ఇప్పుడు రావడం బెటర్ అనుకుంటున్నాం. ఎందుకంటే ఇంకా ఒళ్ళు దగ్గర పెట్టుకొని అంత పెద్ద హీరో అయిపోయాడు కదా.